మొంతా తుపాను తీరం దాటింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పర్యటించారు. సహాయక చర్యలను పరిశీలించారు. పునరావాస కేంద్రాలను కూడా ఆయన పరిశీలించారు. అసలు ఏ విధంగా ఉంది, ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందుతున్నాయనే విషయంపైన ఆరా తీశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, అయితే వీడివి చూసుకుంటే కనుక తుఫాను ప్రభావ ప్రాంతాల్లో కాకినాడ ఎంపీ సంఖ్యలో ఉదయ్ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేశారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్ధరాత్రి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులందరూ కూడా పలకరించడం జరిగింది. కాకినాడ జిల్లా మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాంతాల్లో గత 2 రోజులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు అయితే మాత్రం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మొత్తం పర్యటన చేస్తూ సహాయ చర్యలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని అందరినీ అడిగి తెలుసుకుని వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాను ప్రభావితం అధికంగా ఉన్న పిఠాపురం, కాకినాడ నగరం, కాకినాడ రూరల్ తొలి నియోజకవర్గాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలు పర్యటించి సహాయక చర్యల్లో పర్యవేక్షించడంతో పాటు అధికారులకు సూచనలు అయితే మాత్రం చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను ఈ మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సందర్శించి బాధితులకు అందుతున్న ఆహారాన్ని పరిశీలించడంతో పాటు సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద అర్ధరాత్రి కొత్తపల్లి మండలం పలు పునరావాస కేంద్రాలకు ఆకస్మికంగా పరిశీలించి మొత్తం అక్కడ ఉన్న నిర్వాసితులందరినీ కూడా వారికి అన్ని సకాలంలో అందిస్తున్నారా, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారా అనే దాని మీద నేరుగా వారితో మాట్లాడారు. అలాగే మంగళవారం కొత్తపల్లి మండలం పర్యటించి ఉప్పాడ జడ్పీ హై స్కూల్లో, మూలపేట ప్రాథమిక పాఠశాల, అమినాబాద్ చర్చ, కొనకోపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కూడా అప్పుడు మరి కొద్దిసేపటి కింద అయితే సందర్శించారు. బాధితులకు స్వయంగా ఆహారాన్ని ఆయనే వడ్డించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తిరు నియోజకవర్గం తొండంగి మండలం గడ్డిపేట ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం వలసల కార్మికులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు స్థానిక ఎమ్మెల్యే తుని యనమల దివ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం కూడా గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద గొర్రికండ కాలువ ఏలేరు నీటి ప్రభావంతో గండిపడే అవకాశం ఉన్నందున స్థానిక రైతులకు విజ్ఞప్తి మేరకు పరిశీలించి గండి పడకుండా తక్షణం తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని చెప్పి సంబంధిత ఇరిగేషన్ అధికారులకు అయితే మాత్రం ఆదేశించారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి జడ్పీ హై స్కూల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి స్థానిక ఎమ్మెల్యే పంతో నాణ్యతతో కలిసి పరిశీలించారు. బాధితులకు అడిగి వివరాలు అడిగి తెలుసుకుని వారికి ఎటువంటి సహాయాలు అందుతున్నాయా, ఇంకేమైనా కావాలని అడిగి మరి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు మొత్తం కాకినాడ టు తుని వరకు కూడా ఇది కోస్టల్ తీర ప్రాంతం మొత్తం ఈ పోలీసు యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ఒక పరిశీలన అయితే చేస్తున్నారు. దాంతో పాటు కూడా అక్కడున్న మొత్తం ఈ ఫ్లడ్స్ తో సంబంధించిన ఎవరైతే ఈ 6 మండలాల ఫ్లడ్స్ తో సంబంధించిన మొత్తం నిర్వాసితులందరినీ కూడా నేరుగా తనే కలిసి మీకు సరైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందా, ఇంకేమైనా మీకైనా కావాలా అదనంగా అనే దాని మీద ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద తుఫాను తీరం దాటింది. తీరం దాటినా కూడా దీని ఎఫెక్ట్ మరొక 2 రోజులు ఉండనుంది. దీనికి సంబంధించి మీరు ఇదే సురక్షితమైన ప్రాంతాల్లో మీరు ఉండాలి. మీ ఇల్లులు మళ్ళీ పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మళ్ళీ మీ గృహాలకు మేమే కమిశ్వరరావు. రైట్ కమిశ్వరరావు, థ్యాంక్ యూ. మేము గెలిపించుకున్నందుకే మాకు గొప్ప అవకాశాలు ఇచ్చారండి. అన్ని సౌకర్యాలు